సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 26వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో పుణ్యక్షేత్రములలో నదీ స్నానం గురించి చెప్పబడింది. మాఘపురాణం పారాయణం గత భాగాలలో అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ దిలీప మహారాజు మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవిమ్మని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లనిరి: దిలీప మహారాజా, మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తిగల వారలకు ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఏలననగా మాఘమాసములలో ఏ నదిలోని నీరైనను గంగా నీటితో సమానం. అందుచేత మాఘమాసములలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యమైనది కూడా. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భారత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియు చోట మాఘస్నానమాచరించిన 7 జన్మలలోని పాపములన్నీయు సహితము హరించును. మాఘమాసములలో నదీ స్నానముతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయేగాక మరల జన్మలనేమీ కలగదు. ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు. ఇది పడమటి కనుమల మధ్య దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకొనుటకు ఇచ్చటనే ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతం మీదుగా గోదావరిని ప్రవహింపచేసినాడు. కావున మాఘమాసములలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించి పోవుటయేగాక ఇహమందు పరమందు కూడా సుఖపడుదురు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నవి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు. అవి 100కు పైగా ఉన్నవి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలో ఉన్న క్షేత్ర దేవతలను కూడా స్మరించినట్లే అవుతుంది. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాం. నందిని, మందాకిని, నలిని, తామ్రవర్ణి, భీమరథి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్ర తనయ, గోదావరి, నర్మదా మొదలైనవి మహానదులు. భాగీరథి, గంగా, నర్మదా, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కేశికి, గండకి, విచిత్రక, వశిష్ఠ ప్రవర, కాశ్యపి, సరయు, సర్వ పాపహరి, కుశాపతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణీత మొదలగునవి పుణ్యనదులు. మహానదులు చిరకాలం నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నము వలన వారి పుణ్యం కొలది ప్రవహించి వారికి పుణ్యమును అందించినవి. మహానదులు, పుణ్యనదులు 2 విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను అయి ఉండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం. మనం ఆ నదులలో స్నానం చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములకు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే వరం తప అని ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంతో వెలసియున్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుదొక ఇతి వృత్తాంతం కలదు. సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కవలమున పుట్టిన బ్రహ్మకును ఈశ్వరునకును 5 తలలు ఉండేడివి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకును 5 తలలున్నవి, నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరు గర్వముతో వ్యవహరించినందున
చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడును సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి ఎనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచూ ఉండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వము నశించునుగాక అని శపించిరి. ఈశ్వరుడును చేయునది లేక కింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగం అమితమై తేజస్సుతో ప్రకాశించుచూ ఉండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుని వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునకున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారముని పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు. నేటి మాఘపురాణం 26వ రోజు పారాయణం సమాప్తమైంది. నేటి భాగంలో పవిత్ర నదుల పేర్లు తలుచుకున్న ఫలం ఈ మాఘమాసంలో అన్ని నదులలో స్నానం చేసినంత ఫలం ఆలకించిన అందరికీ లభిస్తుంది. తదుపరి భాగంలో మరొక దివ్యగాథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.